రామాయంపేట పట్టణ ప్రవేశ ద్వారం వద్ద ఆద్య హోటల్ సమీపంలోని వై జంక్షన్ అండర్ పాస్ నిర్మాణానికి మార్గం సుగమం కావడం బీఆర్ఎస్ చేపట్టిన నిరంతర ఉద్యమాల ఫలితమేనని మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లోని ఎన్హెచ్ఏఐ ప్రాంత కార్యాలయంలో రీజనల్ ఆఫీసర్ శివశంకర్ ను మంగళవారం కలిసి వై జంక్షన్ సమస్యపై వినతి పత్రం అందజేశారు. అనంతరం సందర్భంగా మాట్లాడుతూ వై జంక్షన్ వద్ద తరచూ రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ సమస్యను పలుమార్లు ప్రభుత్వంతో పాటు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణలో స్థానికులు అండర్ పాస్ నిర్మాణానికి ఏకగ్రీవంగా మద్దతు తెలిపారని తెలిపారు. ప్రమాదంలో కుటుంబ పెద్దలను కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అనేక ఆవేదన వ్యక్తం చేశారు. కోమటిపల్లి నుంచి కేసీఆర్ కాలనీ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వరకు సుమారు కిలోమీటర్ల మేర అండర్ పాస్ నిర్మించాలని అధికారులను కోరినట్లు తెలిపారు. దీంతో కోమటిపల్లి, గొరిపర్తి, కేసీఆర్ కాలనీ ప్రజలతో పాటు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ విద్యార్థులకు సురక్షిత రాకపోకలు కలుగుతాయన్నారు. వై జంక్షన్ ను బ్లాక్ స్పాట్ గా గుర్తించినప్పటికీ ఇంతకాలం అండర్ పాస్ మంజూరు కాకపోవడం బాధాకరమన్నారు. అయితే టెండర్ ప్రక్రియ పూర్తయిందని, మరో 2 నెలల్లో నిర్మాణం పనులు ప్రారంభమవుతాయని ఎన్హెచ్ఏఐ అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ ముందుండి పోరాటం కొనసాగిస్తుందని, ప్రజా ప్రయోజనాల కోసం ఉద్యమాలు ఆగవని పద్మా దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పీఎస్సీఎస్ చైర్మన్ బాదేచంద్రం, మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్, కౌన్సిలర్ చౌదరి చరిత, కొక్కు ప్రవీణ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు ఉమా మహేశ్వర్, హుస్నావుద్దీన్, రొయ్యల నవీన్, దోమకొండ శ్రీనివాస్, రాచూరి శ్రీనివాస్, నీలా రాజు, బాసం శ్రీను, వంశీ, డాకి బునీత్, తాటిపల్లి రామ్కి, శ్రీకాంత్ సాగర్, శ్రవణ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అక్కడ దాని డిమాండ్ ఎందుకంటే ప్రజలకు అక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి, చాలా యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి, ప్రమాదాలకు గురై చాలామంది మరి చనిపోతూ ఉన్నారు, మేజర్ యాక్సిడెంట్స్ అవుతూ ఉన్నాయి. ఒకరోజు 5-6 యాక్సిడెంట్లు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. మరి దానికి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్కి ఎన్నో సందర్భాల రిప్రజెంటేషన్స్ ఇచ్చి దాదాపు చాలామంది కూడా మరి ఆ డిమాండ్, ఆ రోడ్ కావాలి, అక్కడ ఫ్లైఓవర్ కావాలని చెప్పి డిమాండ్ చేసినప్పటికీ కూడా మరి ఎవరు కూడా స్పందించని పరిస్థితి కనబడింది. మొన్న బీఆర్ఎస్ పార్టీ పరంగా అక్కడ వెళ్ళి ఆ ఏదైతే రోడ్ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్న వై జంక్షన్ ఉందో ఆద్య హోటల్ దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలను, అక్కడికి వెళ్ళే ప్రయాణికులను, అక్కడ ప్రయాణించే రామాయంపేటకు సంబంధించిన కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన నాయకులందరూ ప్రజలతో మాట్లాడడం జరిగింది. వారందరూ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. చివరకు బస్సు నడిపించే డ్రైవర్లు కూడా మాకు చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పడం జరిగింది. మరి ఇలాంటి యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉన్నప్పటికీ కూడా మరి ప్రభుత్వాలు స్పందించకపోతే ఎట్లా అని బీఆర్ఎస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకొని కలెక్టర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, ఆ కలెక్టర్ గారికే కాకుండా ఎవరైతే నేషనల్ హైవే అథారిటీస్ ఆర్ఓ గారు ఉంటారో మన రాష్ట్రానికి సంబంధించిన అధికారికి కూడా ఈరోజు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఆ ఫ్లైఓవర్ కూడా అండర్ పాస్ కావాలంటే కోమటిపల్లికి వెళ్ళి మొదలై అక్కడ కేసీఆర్ కాలనీ వరకు కూడా ఆ ఫ్లైఓవర్ రావాలి. కింద అండర్ పాస్ కూడా అందరికి ఉపయోగపడే విధంగా ఉండాలి. దాదాపు 1 కిలోమీటర్ ఫ్లైఓవర్ కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేయడం జరిగింది. దానికి అనుకూలంగా కూడా డిపిఆర్లు తయారు చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికే బ్లాక్ స్పాట్గా డిసైడ్ చేసినప్పటికీ కూడా, బ్లాక్ స్పాట్ అయినప్పటికీ కూడా మరి ఫ్లైఓవర్ మంజూరు కాని పరిస్థితి కనబడతా ఉంది. అందుకే ఇప్పుడు బ్లాక్ స్పాట్లో ఫ్లైఓవర్ మంజూరయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి దాన్ని 1 కిలోమీటర్ వరకు ఎక్స్టెన్షన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఆ డిపిఆర్లలో కూడా చిన్న చిన్న మార్పులు చేర్పులు చేయమని కూడా చెప్పడం జరిగింది. అది రామాయంపేట వెళ్ళే వారికి కానీ, కోమటిపల్లి వెళ్ళే వారికి కానీ, కేసీఆర్ కాలనీకి వెళ్ళే వాళ్ళకి కానీ, స్కూల్స్కి వెళ్ళే వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్ళే మార్గాన్ని మరి సూచించడం జరిగింది. మరి అధికారులు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా 2 నెలల్లో ఈ ఫ్లైఓవర్ను కూడా ప్రారంభిస్తామని కూడా మాట ఇవ్వడం జరిగింది. టెండర్ల ప్రాసెస్ కంప్లీట్ చేసి, బ్లాక్ స్పాట్లో డిపిఆర్లు తయారు చేసి, టెండర్ ప్రాసెస్ కంప్లీట్ చేసి వెంటనే 2 నెలల్లో ఈ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పేసి ఈరోజు హైయర్ అథారిటీస్ ఎవరైతే నేషనల్ హైవేకి ఉన్నారో వారు చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు. తప్పకుండా రామాయంపేటకు మరి అండర్ పాస్ రాబోతూ ఉంది. 2 నెలల్లో ఈ పని కూడా ప్రారంభం రాబోతూ ఉంది. ఇది డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న చొరవ. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలుస్తుంది, ప్రజల కోసం ఉంటుంది, ప్రజా సమస్యల మీద స్పందిస్తుంది. గతంలో కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ఉన్నప్పుడు కూడా మరి ప్రజా సమస్యలనే లేవనెత్తినాం, ప్రజా సమస్యలనే పరిష్కరించినాం. అదేవిధంగా ఇప్పుడు కూడా మరి అదేవిధంగా